నమస్తే, వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విద్యార్థుల విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటు. సీఎం రేవంత్ పై కవిత ఫైర్. బారా షాహిద్ దర్గాలో పొంగూరు శరణి ప్రత్యేక ప్రార్థనలు. 7,000 మంది విద్యార్థుల కోసం దువా. యశోద ఆసుపత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన సీతక్క, కేటీఆర్, హరీష్ రావు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా. అగ్ని ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆర్థిక సాయం. పీజీఆర్ఎస్ ఆర్జీలపై అధికారులకు కీలక ఆదేశాలు. సమృద్ధిగా వర్షాలు కురవాలని వరుణ యాగం. రైతుల శ్రేయస్సు కోసం వరంగల్లో ప్రత్యేక హోమం. ఇక వివరాల్లోకి వెళ్తే, వరదయ్యపాలెం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పరిశీలించారు. ఇటీవల అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని అందజేసి ధైర్యం చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తూ ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. స్టాండ్ తెచ్చుకో ఆశ కృష్ణ వేణమ్మ జస్ట్ వేణమ్మ కృష్ణగిరిలో కడూరు విలేజ్ కడూరు రెవెన్యూ బ్యాక్గ్రౌండ్ పట్ట ఉంది, పట్ట ఉందా? పట్ట లేకపోతే ఇల్లు హీరో పట్ట రాదు. ఇన్సులు వేసుకున్నారు. ఎవరు ఇది? కాలు ధర వేసుకున్నాడే. అవును కాదమ్మా, కాలు ధర వేసుకున్నాడు. నాకు ఇస్తున్నా మళ్ళీ నువ్వు నాగార్జున గారు బయట
కొంచెం సైడ్ 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 దశ ముందుగా నందకిషోర్ సైడ్ రా మళ్ళీ పెట్టొచ్చా మళ్ళీ పెట్టుకోవచ్చునా కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామంలో ఏపీఐఐసి భూసేకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా భూసేకరణ చేపట్టడం అన్యాయమని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆరోపించారు. రైతుల జీవనోపాధికి భంగం కలిగించే ఈ భూసేకరణ ప్రభుత్వం వెంటనే విమరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నరాలలో కూడా మేము ఆలోచన చేసే ప్రసక్తి కూడా ఉన్నది. అంటే రాజకీయాలకు గుడ్ బై చెప్తాను తప్ప అంటే రాజకీయాలు అంటే జగన్మోహన్ రెడ్డి వెనకనే, లేదంటే మాత్రం రిటైర్మెంట్ అయితే రండి. ఓకే దగ్గరికి రావడం జరిగింది. ఏపీఎస్సీ వాళ్ళు మా మీదివేముల గ్రామంలో పొలాన్ని తీసుకోవాలని చెప్పేసి మొన్న ఎంఆర్ఓ గారు కూడా గ్రామానికి వచ్చి చెరువు కోసం వచ్చారు. రైతులందరూ కూడా తిరస్కరించినారు. తర్వాత మళ్ళీ కూడా ఒక లెటర్ వచ్చింది, గ్రామంలో ఉన్న పొలం కూడా మొత్తం ఏపీఎస్సీ వాళ్ళు స్వాధీనం పరచుకోవాలని చెప్పేసి ఒక లెటర్ ఇచ్చింది. అందుకు వ్యతిరేకంగా గ్రామస్తులందరూ కూడా ఎవరే కానీ ఇష్టపూర్వకంగా లేరు. అందుకు మా రాంభూపాల్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. కావున ప్రభుత్వం వారు ప్రజలను రైతులను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని తీసుకునే ఉద్దేశాన్ని విరమించవలసిందిగా కోరుకుంటూ ఈరోజు ఇవ్వడం జరిగింది. పల్లవరం అనే ఏరియాను అది కూడా మొన్న 600 ఎకరాలు పట్టా పొలం కూడా స్వాధీనం చేసుకోవాలని ఇచ్చారు. అది మీదేముల గ్రామస్తులకు చెందుతుంది కాబట్టి మొన్న కూడా కలెక్టర్ గారు కూడా ఇచ్చాము. కాబట్టి దీన్ని ప్రభుత్వం వారు దృష్టిలో పెట్టుకొని రైతులను కూడా బ్రతకాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారు. కాబట్టి దయవుంచి మా పైన గ్రామస్తుల పైన రైతుల పైన కూడా దయవుంచి ఈ కార్యక్రమాన్ని రద్దుపరచవలసిందిగా కోరుకుంటూ రావడం జరిగింది. మా వీధివేముల ప్రభాకర్ రెడ్డి గారు, వీధివేముల గ్రామ రైతులు మొత్తం అందరూ కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి గ్రీవెన్స్ సెల్లో ఈరోజు అర్జీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే రావడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఓర్వకల్లు మండలానికి సంబంధించి చాలా గ్రామాల వరకు కూడా భూములు ఇండస్ట్రీల కోసం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు భూమి ఇంకా ఆల్రెడీ
ఈ మీదివేమల గ్రామంలో ఒక విడత భూమి కూడా రైతులందరూ కూడా ఈరోజు ఇండస్ట్రీల కోసం కూడా ఇవ్వడం జరిగింది. లాస్ట్కు పరిస్థితి ఏమైపోయిందంటే మొత్తం మీదివేమల గ్రామంలోనే సంబంధించిన ప్రజలు పొరపాటున ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన నోటీసులు ఇవన్నీ కూడా నోటిఫికేషన్ ఇవన్నీ కూడా ఈ భూములు గీన పోతే కనీసం ఇంట్లో నుంచి బయటికి ఆ ఊర్లో తిరగడానికి తప్ప పొరపాటున కూడా రోడ్డు మీదకి రావడానికి కూడా ఇంకొక సెంటు భూమి కూడా లేని పరిస్థితి. వీళ్ళందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడే బతికే రైతులందరూ కూడా చాలామంది వాళ్ళకు ఉండే పశువులు కానీ ఇంకొకటి ఏం చేయాలా, వీళ్ళకు ఉండే భూములు పోగొట్టుకునే తర్వాత వీళ్ళు ఎక్కడికి పోయి బతకాలనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ గ్రామానికి సంబంధించిన వరకు ఇచ్చిన కాడికి భూములు కొన్ని ఇవ్వడం జరిగింది. ఇంకా ఫర్దర్గా ఆ గ్రామస్తులందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. మేము పొరపాటున ఈ భూములు ఇస్తే మేము బతకడం కష్టం. ఇప్పుడు ఏదో మనం ఇచ్చే గవర్నమెంట్ చాలా కొర డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఆడ మామూలుగా రియల్ ఎస్టేట్ మామూలుగా ఎవరైనా వ్యాపారస్తులు కానీ ఇంకొకరు కొనేవాళ్ళు అయితే ఎకరా 30 లక్షలకు దగ్గర పైన కొనడం జరుగుతుంది. 30 లక్షల పైనే కొనడం జరుగుతుంది. గవర్నమెంట్ ఇచ్చేది 18 లక్షలు, మేము 20 లక్షల లోపల. అంటే మామూలుగా చట్ట ప్రకారం కూడా మనం 4.5 సంవత్సరం కిందట డబ్బులు ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం 20% లేకుంటే 2 years 30% ఖచ్చితంగా ప్రతి ఒక్క రేటు కూడా ఎన్హాన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ మార్కెట్ రేటు బట్టి ఒకవేళ ఎవరన్నా రైతులు అంటే ఇప్పుడు ఈ మీదివేమల రైతులకు ఇంట్రెస్ట్ లేదు, వద్దు మాకు మా భూములే కావాలనే పరిస్థితులు ఉన్నారు. కానీ దీని గురించి ఆడ రేటు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కడైనా ఒక రైతు భూమి తీసుకుంటే మాత్రం దగ్గర ఎవరైతే ఆ రైతులు కొంటున్నారో ఆ భూమికి ఈక్వల్ రేట్ ఇవ్వాలి. కానీ లేదు మా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం తీస్తామని రైతులు అన్యాయం చేసే కష్టమవుతుంది. అదే గవర్నమెంట్ ఈ రైతుల దగ్గర తీసుకొని ఆంధ్రజ్యోతి పేపర్లోనే వేయడం జరిగింది. 1,90,00,000 పెట్టే మొత్తం రియల్ ఎస్టేట్కి ఈరోజు ₹1,00,00,000 పైన 90 లక్షలు, ₹1,00,00,000 పైన మనం చేయడం జరుగుతుంది. అంటే ఏ విధంగా రైతులను మనం చూస్తున్నాం ఒకసారి ఆలోచించాల్సి అవసరం. రైతులలో కూడా వీళ్ళు కూడా వాళ్ళు ఒకటే డిసైడ్ కావడం జరిగింది. ఇది భూములు పోతే ఏ విధంగా వచ్చిన డబ్బులు ఏ విధంగా ఉపయోగపడతాయి, ఇంకొకసారి భూమి కొనడానికి కూడా అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చే డబ్బులకు ఇంకొకసారి భూమి కొనాలని కూడా ఆ రేటు ఈ చుట్టుపక్కల రాని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో రైతులందరూ కూడా మా భూములు మాకు ఉండాలి, మేము ఉండే ఆయనతో ఉండే భూములు మీద బతుకుతాం కాబట్టి మా భూములు మేము ఇవ్వము, మాకు మా దాంట్లో ల్యాండ్ అక్విజిషన్ చేయొద్దని మాత్రం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీదివేమల రైతులు ప్రజలు అందరూ కూడా రావడం జరిగింది. కాబట్టి మేము కలెక్టర్ మేడానికి కూడా విజ్ఞప్తి చేయడం ఒకటే జరిగింది. మేడం ఆల్రెడీ ఆ ఊర్లో ఇచ్చిన కాడికి భూములు ఇచ్చినారు, ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టద్దండి. ఆ భూములు లేకుండా వాళ్ళు కూడా బతకడం కష్టం కాబట్టి ఇప్పుడు అంతో ఇంతో వాళ్ళకు పశువులు ఉన్నాయి, అవన్నీ బతకాలంటే కష్టం. పొరపాటున మీకు ఇస్తే మీరు కనీసం వాళ్ళ పశువులను కూడా ఎంటర్ కానీ అప్పుడు పరిస్థితి అని వాళ్ళు ఏం చేయాలని ఇక్కడ నుంచి ఆ ఊళ్ళో ఉన్నది కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఆ భూములు మేము ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇవ్వమని తీర్మానించుకున్నారు. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా దాన్ని నోటిఫికేషన్ విత్డ్రా చేసుకోమని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. దీంతో పాటు కూడా ఇసుక విషయం కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కేవలం కొంతమంది టిప్పర్లు పెట్టి వాళ్ళ పేర్లు వేసుకొని టిప్పర్లు ఇసుక తోలే పరిస్థితి కూడా దానికి స్వస్తి పలకాలని చెప్పడం జరుగుతుంది. ఎవరైనా కానీ ఇల్లు కట్టుకునేవాడు నేను ఇసుక తెచ్చుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా బీచ్ దగ్గరికి పోతే మాత్రం వాళ్ళకి ఫ్రీగా మనం ఇసుక ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. దాంతోపాటు లోడింగ్ ఒకదానికి డబ్బులు తీసుకోవాల్సిందే తప్ప ఇంకా కొనగదానికి ఏం లేదు. ఒకవేళ రాయల్టీ మీరు ఇప్పుడు ఇసుక ఫ్రీ అని మళ్ళీ రాయల్టీ పెట్టాలనుకుంటే ఆ రాయల్టీ కూడా కట్టడానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. కానీ అటువంటిది ఏదో కొంతమంది మాత్రం చేతుల్లోనే ఉండి వాళ్ళతోనే దూలాలనేది దానికి స్వస్తి పలకమని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఒకవేళ పొరపాటున ఎవరైనా ధైర్యం చేసి తీసుకొని వచ్చినా కూడా పోలీసులు కూడా వాంటెడ్గా వాళ్ళను హరాస్మెంట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎవరో వీళ్ళు చెప్తానే పోయి పట్టుకొని వచ్చి ఒకవేళ వాళ్ళకి పేపర్ ఉన్నాయి ఏమున్నాయి కూడా లాస్ట్కి ఏం దొరకకపోతే ఓవర్లోడ్ కింద ఖచ్చితంగా ఓవర్లోడ్ ఉందని చెప్పి బెదిరించి వాళ్ళని మాత్రం మళ్ళీ రెండోసారి అక్కడ రాకుండా చేసే పరిస్థితి ఉంది.
ఇవన్నీ కూడా అధికారులు ఒక్కసారి ఆలోచించండి. ఎవరికి అధికారం శాశ్వతం కాదు అని ఒక్కసారి తెలుసుకోండి. మేమందరం కూడా మా జగనన్న మొత్తం అంతా కూడా పేద ప్రజల కోసం పనిచేయడం జరిగింది. మీరు అది పనిచేయండి, కానీ మీ జోయిలలో నింపుకోవడానికి ఓటు మాత్రం చేయొద్దండి. అధికారులు కూడా చెప్తున్నాం, మీ ధర్మాన్ని మీరు నెరవేర్చండి. మాత్రం ఇటువంటి వాళ్లకు సపోర్ట్ చేయొద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాం. మీదివేం రైతులు ఇంత పెద్ద ఎత్తున ఒక ఊళ్ళో రైతులు ఇట్లా కదిలి వచ్చినారంటే మాత్రం వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధను, వాళ్ళకు ఉండే బాధను అర్థం చేసుకొని ఖచ్చితంగా ఆ భూములు తీసుకోకుండా ఆ నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరడం జరిగింది. నెల్లూరులో 7,000 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం విజయవంతం కావాలని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె పొంగూరు శరణి షాహిద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి ఈ కార్యక్రమం తోడ్పాటు అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ సభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికి సాంప్రదాయ మర్యాదలతో సన్మానించారు. तो गरीब में तो शयन खुली लगती इसके खातिर जाहिर कर सकते गुजार नहीं कर सकते तमाम जो दिलो जाए हक मना तो बड़ा पूरा आप आमीन आमीन गुजारिश తెలంగాణ రాష్ట్ర నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో సికింద్రాబాద్ లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు రాష్ట్ర మంత్రి సీతక్క, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు నేతలు యశోద ఆసుపత్రిని సందర్శించారు. వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతుందని వైద్యులు వెల్లడించగా మెరుగైన వైద్యం అందించాలని నేతలు వైద్యులను కోరారు. తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథన్ ను తొలగించాలని తీర్పు ఇవ్వడంతో హైదరాబాద్ లో హైడ్రా మూసి బాధితులు సంబరాలు జరుపుకున్నారు. టపాకాలు కాల్చి మిఠాయిలు పంచుకుంటూ హర్షం వ్యక్తం చేశారు.
ఈ తీర్పు తమకు న్యాయం చేసినట్లనే బాధితులు పేర్కొంటూ తమ సమస్యల పరిష్కారానికి ఇది కీలక ముందడుగని అభిప్రాయపడ్డారు. రంగనాథ్ గారు సస్పెండ్ చేసినందుకు గాను తెలంగాణలో అప్పులు, యువతకు అవకాశాలు, కాంగ్రెస్ ప్రభుత్వ హామీలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేశారని ఆరోపించిన ఆయన జెన్జీ పేరుతో యువతను మోసం చేయవద్దని అన్నారు. యువతకు నిజంగా అవకాశాలు కల్పించాలంటే కీలక శాఖలను అప్పగించి మాటలను చేతల్లో చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే నమ్ముతారు. ప్రధానమంత్రి ఆడని రాహుల్ గాంధీ తెలుసు, అది సాధ్యం కాదని రేవంత్ రెడ్డి గారు తెలుసు. అది మిలియన్ జోకి. జంజీలను ఇంకా మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. నేను ఏమంటున్నానంటే అది ఏదో తెలంగాణ రాష్ట్రం ఇప్పటి నుంచి అమలు చేయాలి. రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి? ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేయమని చేయించి విద్యాశాఖ మంత్రి ఆయన ఎవరు అది చేయొచ్చు, ఇంకొకరికి హోంశాఖ మంత్రి చేయొచ్చు, ఇంకొకరితో రాజీనామా చేస్తే మున్సిపల్ శాఖ మంత్రి కూడా చేయొచ్చు. వాళ్ళు ఇట్లని చెప్పి కాంగ్రెస్ పార్టీలో పాలసీ ఉంటుంది. అంటే 60 ఏళ్ళ ముసలి కూడా యూత్ కాంగ్రెస్ అని చెప్పుకుంటారు. మళ్ళీ ఇదే ఛాన్స్ అనుకొని మా విఎన్ మాత అన్నాడు, మా మంచోడు, బోలా శంకరుడు, కట్టర్ కాంగ్రెస్ వాది, గాంధీ కుటుంబానికి భక్తుడు. మళ్ళీ మా విఎన్ మతనకు ఇప్పుడు మా కేశవరావు సార్కు జీన్ పాయింట్ వేసి టీషర్ట్ వేసి చేతిలో జెండా ఇచ్చి వీళ్ళ జంజీలు అని చెప్పి మా విఎన్ మంత్రులకు విద్యాశాఖ మంత్రి, కేశవరావు సార్కు హోంశాఖ మంత్రి, ఇంకా కోదండ సార్ తీసుకొచ్చి ఆయనకు మున్సిపల్ శాఖ మంత్రి ఇస్తే అట్లా మోసం చేసే ప్రయత్నం చేయకండి. కానీ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇక్కడనే జంజీలతో ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రం స్టార్ట్ చేయాలి. కాబట్టి కేంద్రంతో ఘర్షణ వాతావరణం మంచిది కాదని నేను సలహా ఇస్తున్నాను. కేసీఆర్ చాలా తెలుగు మంత్రులు అనుకున్నారు. ఫస్ట్ 5 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు మంచోడు, ఇంద్రుడు, చెరువు చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించి నిధులన్నీ తీసుకొచ్చుకున్నాడు. తెలంగాణ రాష్ట్రంకి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మళ్ళీ నెక్స్ట్ టైం ఏం చేసి నెక్స్ట్ టైంలో కేంద్రంతో ఘర్షణ పడ్డాడు. అతి తెలివి అయిపోయింది అనేది. అయిపోయి ఏమైంది, 8 లక్షల కోట్లు అప్పు చేసింది వాళ్ళు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది, వాళ్ళు 8 లక్షల కోట్లు కేంద్రంతో ఘర్షణ పడితే 8 లక్షల కోట్లు అప్పు చేసారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదే 2 సంవత్సరాల్లో 2 లక్షల కోట్లు అప్పు చేసారు. ఇది ఈ పద్ధతి మంచిది కాదు అని చెప్పి చెప్తున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం అంటే జంజీలకు మంత్రి పదవులు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. థ్యాంక్ యూ. ఫస్ట్ 5 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు మంచోడు, ఇంద్రుడు, చెరువు చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించి నిధులన్నీ తీసుకొచ్చుకున్నాడు. తెలంగాణ రాష్ట్రంకి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మళ్ళీ నెక్స్ట్ టైం ఏం చేసి నెక్స్ట్ టైంలో కేంద్రంతో ఘర్షణ పడ్డాడు. అతి తెలివి అయిపోయింది అనేది. అయిపోయి ఏమైంది, 8 లక్షల కోట్లు అప్పు చేసింది వాళ్ళు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది, వాళ్ళు 8 లక్షల కోట్లు కేంద్రంతో ఘర్షణ పడితే 8 లక్షల కోట్లు అప్పు చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదే 2 సంవత్సరాల్లో 2 లక్షల కోట్లు అప్పు చేశారు.
కానీ ఈ పద్ధతి మంచిది కాదు అని చెప్పి మేము చెప్తున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం అంటే జంజీలకు మంత్రి పదవులు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాంక్ వాటర్ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన 4 యువకులు వరద కాలువలో గల్లంతు కాగా 3 మృతదేహాలను అధికారులు వెలికితీశారు. మరో వ్యక్తి కోసం ఎన్టీఆర్ఎఫ్ పోలీసులు గజ ఈతగాళ్లు ముమ్మరంగా గాలిస్తున్నారు. వర్షాకాలంలో ప్రమాదకర జలాశయాలకు దూరంగా ఉండాలని నిజామాబాద్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇవాళ మన ముప్పాల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎస్ఆర్ఎస్పి పోచంపాడు బ్యాక్ వాటర్స్ లక్ష్మీ కెనాల్ పంప్ హౌస్ దగ్గర ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది. 3 పిల్లలు, 3 యూత్ అండ్ ఒక బాబు, అర్హాన్ అనే బాబు, అజీం, అమ్ము ఇతను, వీళ్ళందరూ ఇక్కడ సైట్ సీయింగ్ అని వచ్చి పంప్ హౌస్ దాకా వెళ్ళి రిటర్న్ వచ్చే దాంట్లో బ్యాలెన్స్ నీళ్ళల్లో పడి మునిగిపోయారు. ఎవరికి ఈత రాకపోవడం వల్ల ఒకరి తర్వాత ఒకరిని కాపాడడం అనే దాంట్లో ప్రయత్నంలో అందరూ మునిగిపోయారు. దాంట్లో ఇప్పటిదాకా లోకల్ ఫిషర్మెన్, లోకల్ పీపుల్ సపోర్ట్తో, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ ఎస్డీఆర్ఎఫ్ సపోర్ట్తో 3 బాడీస్ తీయడం జరిగింది. ఇంకొక బాడీ కూడా తీయాలి. అయితే రాత్రి అవడం వల్ల ఇంకా రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ కావట్లేదు. రేపు మార్నింగ్ కంటిన్యూ చేస్తాం. ప్రజలందరికీ విజ్ఞప్తి, ఇటువంటి బ్యాక్ వాటర్స్ కానీ ఇవన్నీ చూడడానికి వస్తారు, మంచిదే, మీరు నేచర్ని ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు. కానీ ఈత ఇవన్నీ రావు. అట్లాంటప్పుడు మన యొక్క జాగ్రత్త, మన యొక్క భద్రత చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్లో ఎవరున్నా ఏం చేయగలుగుతారు? ఇక్కడ ఈ మొత్తం ఇంత పెద్ద ఏరియాలో వచ్చేసి ఈత రాకుండా నీళ్ళల్లో దూకడం కానీ, నీళ్ళలో చేయడం వల్ల, లేదంటే ఈ సెల్ఫీలు మోజు కానీ, లేదంటే ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టడానికి కానీ ఈ మోజులో వచ్చి రావడము, ఇటువంటి లేనిపోని కష్టాలు చేసుకోవడం ఆ కుటుంబానికి ఎంతో ఇబ్బంది కలిగిస్తున్నారు. సో ప్రజలందరికీ, యువకులకి అందరికీ నా విజ్ఞప్తి, నేచర్ని చూద్దాము, ఎంజాయ్ చేస్తామని వచ్చిన మంచిదే, కానీ మీ యొక్క జాగ్రత్త, మీ యొక్క జాగ్రత్తల గురించి కూడా ఆలోచించాలి. ఈ మోజులో పడి మీకు స్విమ్మింగ్ రాకపోయినా నదిలో దిగడము, లేదంటే బాగులో దిగడము, ఇట్లా బ్యాక్ వాటర్లో దిగి మీ ప్రాణాలని మీద తీసుకురాకండి. థ్యాంక్ యూ. జై హింద్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.